సిరాజ్ సమీర్ ఎన్ఐఏ కస్టడీలో విచారణ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుళ్లకు కుట్ర కేసులో నిందితులను ఎన్ఐఏ విచారిస్తుంది. సిరాజ్ సమీర్ 5 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారని కూడా నిర్ధారించారు. విజయనగరం, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రెక్కి నిర్వహించారని గుర్తించారు. పేలుళ్లకు కుట్రపై సిరాజ్ సమీర్ నోరు మెదపడం లేదు. సిరాజ్ 7 ఏళ్లుగా హైదరాబాద్లో మకాం వేశాడు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఇక హైదరాబాద్లో పలు చోట్ల సమావేశాలు నిర్వహించాడు. సౌదీ హ్యాండర్ల నిధుల బదలాయింపుపై కూడా ఎన్ఐఏ ఆరా తీసింది. ఓమన్, సౌదీ నుంచి నిధులు అందినట్లు ఎన్ఐఏ గుర్తించింది. నవంబర్ 22న అంధేరిలో ఒక మత కార్యక్రమంలో సిరాజ్ సమీర్ పాల్గొన్నారు. సో ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర ప్రసాద్. ప్రధానంగా ఈరోజు ఎన్ఐఏ కానీ నేషనల్ టెర్రరిస్ట్ సంబంధించినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా సిరాజ్ సమీర్ ఇద్దరు కూడా 2 రోజు విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా వేరే గదిలో వచ్చి విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితి. సిరాజ్ సమీర్ ఇద్దరు ఎన్ఐఏ కస్టడీలో విచారణ కీలక అంశాలు కూడా వెలికి అవకాశం అని తెలిసింది. ప్రధానంగా పేరుల కుట్ర కేసులో నిందితులకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీరు 5 ప్రాంతాల్లో డిక్కి నిర్వహించారని, అలాగే విజయనగరం, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో వీరు ఎక్కి కూడా నిర్వహించి చూసుకున్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించి సిరాజ్ గారి సమీర్ ఎటువంటి స్పందన అయితే వాళ్ళ నుంచి కనిపించట్లేదు కూడా తెలుస్తుంది. 7 ఏళ్ళుగా హైదరాబాద్ లో సిరాజ్ ఒక ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు, అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రలోభాలకు లోన ఇటుపక్క ఉగ్రవాద వైపులో వెళ్ళాడని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదనేటువంటి ఒక నైరాశ్యం, ఇతర కారణాలు మొత్తం మీకు తెలియదు కానీ ఉగ్రవాదం వైపు ఆకర్షణ చెప్పి తెలుసు. హైదరాబాద్ లో పలు సమావేశంలో కూడా పాల్గొన్నారు సిరాజ్. అలాగే సౌదీకి సంబంధించిన హ్యాండల్తో నిధులు బదలాయింపు విషయం కూడా అన్ని ఆలోచిస్తుంది. ప్రధానంగా ఇతని అకౌంట్ లోకి వచ్చినప్పుడు నిధులకు సంబంధించినటువంటి విషయం, ఎవరు వేశారో, ఎక్కడి నుంచి వచ్చారో విషయం కనుక తేలినట్లయితే అనేక అంశాలకు సమాధానం దొరుకుతుంటే అన్ని అధికారులు కానీ, నేషనల్ టెర్రరిస్ట్ సంబంధించిన అధికారులు కానీ, విజయనగరం పోలీసు అధికారులు కానీ వీళ్ళందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే వీరికి ఆహారాన్ని కూడా అనేక భద్రతా చర్యల నడుము వీరికి ఆహారాన్ని అందిస్తున్నారు. కట్టుదిట్టమైనటువంటి ఈ ఏర్పాట్ల నడుము వీళ్ళందరూ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతగా రెస్పాండ్ అవ్వనప్పటికీ కూడా అధికారులు వాళ్ళ ప్రయత్నం చేస్తారు. అలాగే ఒమన్, సౌదీ నుంచి వచ్చినటువంటి నిధులు వచ్చేటటువంటి కూడా వాటి వాస్తవంగా కాదు, ఎంతవరకు వచ్చాయి, అమౌంట్ నేరుగానే వీళ్ళ అకౌంట్ లోకి వస్తే వేరే ఎవరన్నా పంపుతారు, ఇలాంటి అనేక అంశాలను కూడా వీళ్ళు పరిశీలిస్తున్న పని ఉంది. కీలకమైనటువంటి సమావేశం నవంబర్లో జరిగిన, అంజేరిలో జరిగిన ఒక మత కార్యక్రమానికి సంబంధించిన సిరాజ్ పాల్గొని ఎటువంటి వ్యక్తులను కలిపారు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాలు మొత్తం సిరాజ్ ఎన్ని అంశాలకి సిరాజ్ సిరాజ్ కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా అధికారులు భావిస్తున్నట్టు అక్కడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నారు. అలాగే వీళ్ళు అజీమ్ అనేటువంటి ఒక సంస్థల మీద వీళ్ళు నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారం. అందులో ఎవరెవరు ఉండేవారు, వాళ్ళకి ఎటువంటి టోకన్లు ఉండేవి, వాళ్ళు వీరి ఆటలో పనిచేసేవారు, లేకపోతే వీరి ఆదేశాలను పనిచేసేవాళ్ళు, లేకపోతే ఎవరికి వారి వ్యక్తిగత పనిచేసేటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద సౌదీతో వీలుకున్నటువంటి సంబంధాలంటే ఒమన్ నుంచి వచ్చినటువంటి నిధుల పరిస్థితి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉంది, ఎటు నుంచి అమౌంట్ వచ్చింది అనేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆర్థిక లావాదేవీల మీద వీళ్ళు కాంతనాలు చేస్తారు. అలాగే వీళ్ళ తాలూకు నేపథ్యం, వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చి ఉన్నారు, ఎందుకు వాళ్ళకి ఉగ్రవాదం వచ్చి వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళు ప్రభావితం చేసినటువంటి అంశాలు అంటే బీటెక్ చదువుకున్నటువంటి సిరాజ్ లాంటి వ్యక్తి మళ్ళీ అటుపక్క ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఈ అంశంలో ఈ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.